అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. ఆషాఢ బోనాలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది గోల్కొండ బోనాలు. ఇక్కడ మనం చూస్తూ ఉండొచ్చు, ఇక్కడ చుట్టూ కూడా బోనాలు అయితే రెడీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అమ్మవారికి కూడా తొలి బోనం కూడా కుమ్మరోళ్ళది వెళ్ళిపోయింది. బోనాలు అనగానే మొదటి బోనం గోల్కొండ జగదాంబిక అమ్మవారికే సమర్పిస్తూ ఉంటారు. అలాగే చివరి బోనం కూడా జగదాంబిక అమ్మవారికే సమర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ తరపు నుంచి కూడా అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా అయితే జరుగుతూ ఉన్నాయి. ఒక వారం రోజుల ముందు నుంచే హడావిడి అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు పొద్దున్న నుంచి కూడా ఇక్కడ మొత్తం కూడా చూసుకుంటే కుమ్మరోళ్ళ సంఘం నుంచి అమ్మవారికి మొదటి బోనం కూడా సమర్పించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకోవచ్చు కొన్ని వందల బోనాలు అయితే రెడీ చేస్తూ ఉన్నారు. మరి ఎంతమంది వస్తారు ఏంటి, అలాగే కుమ్మరోళ్ళ సంఘం నుంచి అమ్మవారికి ఎన్ని బోనాలు సమర్పిస్తున్నారు ఏంటనేది కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. అమ్మ నమస్తే. మొత్తం ఎన్ని బోనాలు వెళ్తున్నాయి అమ్మ? 500 బోనాల వరకు వెళ్తున్నాయండి. మేము కుమ్మరి వాళ్ళ తరఫున మేము ఎవ్రీ ఇయర్ బోనాలు అనేది సమర్పించడం జరుగుతుంది. సో ఇది తొలి బోనం అనేది మా ఒక కుండకి పసుపు కుంకుమలు అద్ది వేపాకులతో అలంకరించి మెట్లు ఎక్కుతూ ఆమె దర్శనానికి వెళ్తూ ఉంటాము. అట్లాంటి కుండ తయారు చేసే మా కుమ్మరి వాళ్ళకి ఇలాంటి మహద్భాగ్యం దక్కింది. సో ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరము 500 బోనాల దాకా మేము ఇలా కుమ్మరి వాళ్ళం వచ్చి అంగరంగ వైభవంగా అమ్మవారిని దర్శించుకొని ఆమెకి బోనాలు సమర్పించడం జరుగుతుంది. అంటే ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తున్న ప్రసాదాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అన్నం అలాగే పెరుగు బెల్లంని కూడా నైవేద్యంగా పెడుతూ ఉన్నాం. అవునండి, అవును. మేము ఇంట్లో ఎలా అయితే మేము అన్న ప్రసాదం చేసి బెల్లం వేసి పెరుగు వేసి చింతపండు వాటర్ ప్లస్ ఉల్లిగడ్డ ఇవన్నీ వేసి ఇంట్లో ఎంత నిష్టగా చేస్తామో అలాగే ఇక్కడ కూడా అలంకరించి నిండుగా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ఏర్పాట్లు అనేవి కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పటి నుంచి అంటే పొద్దున నుంచే భక్తుల సంఖ్య అనేది పెరుగుతూ ఉంది. అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. అదేవిధంగా భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ వాటర్ సప్లై అలాగే వాష్రూమ్స్, ఇంకోటి సీసీ కెమెరా నిఘాలు కూడా ఎక్కడికక్కడ పెట్టడం జరుగుతుంది. ఇదంతా కూడా పోలీసుల సర్వేక్షణలోనే జరుగుతుంది అని చెప్పచ్చు. ముఖ్యంగా అమ్మవారి దగ్గర ఎక్కువగా పోలీసులు ఉండి అంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చూసుకుంటున్నారు అనేది కూడా మనకి తెలుస్తూ ఉంది. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ. కెమెరామ్యాన్ వేణుతో రిపోర్టర్ దేవిక. తెలంగాణలో ఆషాఢ బోనాలు షురు అయినాయి. ఈరోజు మొదటి రోజు జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించాక నగర వ్యాప్తంగా అన్న అమ్మవారిలో కూడా బోనాల సమర్పణ అనేది జరగనుంది. ఈరోజు జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పణ మరి కాసేపట్లో జరగనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం నేను గోల్కొండ కిల్లా దగ్గర ఉన్నాను. సార్ విజువల్స్లో చూసుకోవచ్చు ఏర్పాట్లు అనేవి కూడా చాలా పెద్ద ఎత్తున చేశారు. ఈ సంవత్సరము కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు, ముఖ్యంగా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎక్కడ చూసినా గోల్కొండ చుట్టూ పరిసర ప్రాంతాలు చూసినా మొత్తం బోనాల సందడే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో, ముఖ్యంగా మహిళలు ఎంతో అందంగా, వాళ్ళు ఎంతంగా అందంగా రెడీ అయ్యారో బోనాలు కూడా అంతే అందంగా రెడీ అయ్యి బోనాలను ఇక్కడికి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నారు. మొత్తం మీద ఈరోజు 9 గంటల నుంచి కూడా ఈ క్రౌడ్ అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంది. మొదట కుమ్మరి సంఘం తరపున ఈ బోనాల సమర్పణ అనేది జరగనుంది. మరి కాసేపట్లో గోల్కొండ కిల్లా పైన మొదటి అమ్మవారికి తొలి బోనం సమర్పణ జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అదేవిధంగా లంగర్ హౌస్ నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలు మంత్రులు కూడా సమర్పించనున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. అందరూ కుమ్మరి సంఘం నుంచి అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో అమ్మ బోనాలను ఎంతో అందంగా తీర్చిదిద్ది మనం చూసుకోవచ్చు. విజువల్స్లో బోనాన్ని కూడా చాలా అందంగా తీర్చిదిద్ది ఇక్కడికి వచ్చి బోనాలని సమర్పిస్తున్నారు. ఆనవాయితీగా కొన్ని ఏళ్ల నుంచి కూడా
మొదట కుమ్మరి సంఘం అమ్మవారికి తొలి బోనం సమర్పించాక మిగతా భక్తులందరూ కూడా బోనాలు సమర్పించేది ఇది ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కుమ్మరి సంఘం వాళ్ళు గోల్కొండ కోటకు చేరుకొని బోనాలను ఇప్పటికే రెడీ చేసిన దృశ్యాలు మనం చూసుకోవచ్చు. ఒకవైపు వేపాకులు పెట్టి ఇంకో పైన దీపం పెట్టి ఎంతో అందంగా తీర్చిదిద్దారు. మొత్తం 2 స్టెప్స్లో కూడా ఆ బోనాలు అనేవి కూడా పెట్టి ఎంతో అందంగా అమ్మవారి రూపం ఉండే విధంగా బోనం పైన ఒకవైపు పోతరాజు కావచ్చు, అమ్మవారు కావచ్చు, ఈ విధంగా దర్శనించే విధంగా ఎంతో అందంగా వారే దీన్ని తయారు చేసి ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం మనతో పాటు కుమ్మరి సంఘం వాళ్ళు ఉన్నారు, వారితో మాట్లాడతాం. చెప్పండి, ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? ముందుగా తెలంగాణ ప్రజలకు, మీ ఆర్టీవీ వారికి అందరికి కూడా తెలంగాణ తొలి బోనం పండుగ శుభాకాంక్షలు. నా పేరు కుమ్మరి బాలకిషన్ ప్రజాపతి. నేను తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం అధ్యక్షుడిని. ఇక్కడ ఏదైతే గోల్కొండ లోపల వెలిసిన జగదంబిక ఎల్లమ్మ తల్లికి కుమ్మర్లం ఇక్కడ దేవాలయం నిర్మించినప్పటి నుంచి ఈరోజు వరకు కూడా తొలిబోనం కుమ్మర్లే సమర్పిస్తారు. ఇక్కడ నిజంగా అమ్మవారికి ఏంటంటే ఈ అమ్మవారు కుమ్మరుల యొక్క ఆడపడుచు, ఇంటి బిడ్డ, సతీదేవి వంశం నుంచి దక్ష ప్రజాపతి కూతురైన సతీదేవి చనిపోయినప్పుడు ఆమె ముక్కలుగా వధించినప్పుడు ఇక్కడ పడ్డ కొన్ని అవయవాలు శక్తిపీఠాలుగా, మిగతా చిన్న భాగాలు గ్రామ దేవతలుగా వెలిసినాయి. ఆ గ్రామ దేవతలకు ఈరోజు వరకు ప్రతి గ్రామంలో గ్రామ దేవతకు పూజారి కుమ్మరే, తొలిబోనం సమర్పించేది కుమ్మరే. ఎందుకంటే కుమ్మరి మా ఆడపడుచు కాబట్టి తొలిబోనం మేము సమర్పిస్తే అమ్మవారు శాంతిస్తారు, ఆనందిస్తారు, అందరి సమస్త ప్రజలకు కూడా మంచి ఆశీర్వాదం ఇస్తారు, అందరి సుఖ సంతోషంతో ఉండాలని చూస్తారు. కాబట్టి మేము ఈ బోనాన్ని తీసుకొచ్చి మేమే అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే చాలామంది బోనాలు అనగానే కొంతమంది సర్వలలో బిందెలలో చేస్తారు, కానీ అది మంచిది కాదు. కేవలం మట్టి కుండలో ఏదైతే బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తామో ఆ బోనమే శ్రేష్టకరం, అమ్మవారికి చాలా తృప్తికరం, సంతోషం. చాలామంది బోనాలు వివిధ జిల్లాల నుంచి కూడా తీసుకొస్తారు, కానీ మీరు మొదటి బోనం చెల్లించాకే మిగతా వారు తీసుకొస్తారు. ఈ అదృష్టం మీకు దక్కిందంటే ఎలా అనిపిస్తుంది? నిజం చెప్పాలంటే చాలా బాగా అనిపిస్తున్నదండి. ఎందుకంటే మేము అమ్మవారి అంశ అయిన దక్ష ప్రజాపతి వారసులంగా ఆ అదృష్టాన్ని మనము నిజంగానే చాలా మంచి విధంగా ఇవాళ పండుగ జరుపుకుంటాము. ఎందుకంటే మేము అమ్మవారికి తొలి బోనం ఎక్కించినాకనే అమ్మవారు శాంతించడం జరుగుతుంది. ఆ తర్వాత వేరే కులస్తులు అందరూ, మంగళ వాళ్ళు కానీ, గొల్ల వాళ్ళు కానీ, గౌడ్స్ కానీ, వాళ్ళందరూ కూడా వాళ్ళంతల వాళ్ళు తీసుకొచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తారు. కాకపోతే మొదట అవకాశం మా కుమ్మరి వంశస్థులకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అమ్మవారికి కూడా మమ్మల్ని ఎప్పుడూ చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. అంటే బోనంలో ఏమేమి ఉంటారు? నైవేద్యంగా అమ్మవారికి ఏమేమి పెడతారు? అన్నం ఉంటాం, ఇంకా చారు, యాపకం వాళ్ళు, బొట్టు, పసుపు, కొబ్బరికాయలు, ఓడి బియ్యం, గుమ్మడికాయ, చాలా బాగుంటుంది. సో మీరు ప్రతి సంవత్సరం వచ్చి అంటే ఇలానే సమర్పిస్తుంటారా? అంటే ఏ విధంగా ఈసారి డిఫరెన్స్ ఏ విధంగా ఉంది? ఎవ్రీ ఇయర్ చేస్తాం. అంటే మీ పిల్లలు కూడా వచ్చారా? అందరు వస్తారు, ఫ్యామిలీ మొత్తం. అంటే మొత్తం మీరు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? చాలా మంది ఉన్నాం కుమారు. అంటే సుమారుగా ఎన్ని బోనాలు సమర్పిస్తారు? ఇప్పుడైతే 31 బోనాలు, అంటే 31 బోనాలు చేస్తున్నాము. ప్రతి ఒక్కరు చేస్తారనమాట. వేరే వాళ్ళు. మీరెంత అందంగా రెడీ అయ్యారో అవి కూడా అంతే అందంగా తయారు చేశారు బోనాలని. ఇక్కడికి వండి ఎక్కడ ప్రిపేర్ చేశారు? ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేసి ప్రిపేర్ చేస్తాం. ప్రిపేర్ చేసి ఇక్కడ తీసుకొచ్చారా? సో అంటే బోనాల గురించి ఏమైనా తెలుసా? ఈ జనరేషన్ చాలా తక్కువ కదా. చెప్పు, బోనాల గురించి ఏం తెలుసు? బోనాలు అమ్మవారికి సమర్పిస్తారు. అంటే అమ్మవారు మనల్ని చల్లగా చూడడానికి ఆవిడికి నైవేద్యం పెట్టి మనము పూజలు చేస్తాము. అంటే నువ్వు ఎత్తుకున్నావు ఇంతకుముందు? నేను అప్పుడే అంటే పూర్వంలో ఎత్తుకున్నా ఒకసారి. అనిపిస్తుంది బరువు, కానీ భక్తితో ఎత్తుకుంటే బరువు అనిపించదు కదా. మేము మా కుంభరోలో మా అదృష్టం అనుకోవాలి ఫస్ట్ బోనం సమర్పించడం అనేది. సో మొత్తం మీద మనం చూసుకోవచ్చు, ఈ కుమ్మరి సంఘం తరఫున అమ్మవారికి మొదటి బోనం సమర్పించాక మిగతా కులాల వారు కూడా అమ్మవారికి బోనాలు సమర్పించనున్నారు. కాసేపట్లో ఈ తొలి బోనం అనేది సమర్పణ జరుగుతుంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేను మొదటి బోనము మా తరఫున సమర్పించడం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని ఒకవైపు కుల సంఘ నాయకులు అయితే మనతో చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శివతో కలిసి శిల్పా, టీవీ, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.